హాయ్ హలో నమస్తే అందరికీ. సో ఈరోజు మన ముందు సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. సో తనని మన కొన్ని మూవీ గురించి క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. అన్న ఇది మన ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ గారి మూవీ ఉంది కదా. సో తన మూవీ గురించి ఏమైనా అప్డేట్ ఇవ్వరా? ఎన్టీఆర్ గారు దేవరా సినిమా తర్వాత నుంచి ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడడము, ఫ్యాన్స్‌తో పలకరించడము, అండ్ అసలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా? లేకపోతే ఎన్టీఆర్ గారు అసలు ఏంటి కనిపించట్లేదు. ఆ, సోషల్ మీడియాలో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ ఎక్కడ ఆయన లేకపోవడం అనేది అడపాదడపా అట్లా ముంబైకి వెళ్ళి రావడము, అండ్ యూరోప్‌కి వెళ్ళి రావడము, వార్ 2 షూటింగ్స్‌లో బిజీగా ఉండడము. ఈ అప్డేట్స్ మనకు కొన్ని కొన్ని వస్తుండేసరికి ఫ్యాన్స్‌లో చాలా కలకలం రేకెత్తింది. ఆ. ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కడ మా అన్న మాట్లాడట్లేదే, మా అన్న ఏమైపోయాడు, మా అన్న అసలు సినిమాలు తీయట్లేదా, ఇంకేమైనా తొక్కేసారా మా అన్నని, అసలు సినిమా ఇండస్ట్రీ నుంచి మా అన్న లేడా అన్న దాంట్లో కూడా వెళ్ళిపోయి ఆయన ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తుంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేసేసారు. దాంతో ఎన్టీఆర్ గారికి ఆయన ఫ్యాన్స్ వచ్చి ఎక్కడ ఇబ్బంది పడతారా, ఎక్కడ వాళ్ళ ఇళ్ళకి చూస్తున్నాం కదా, అవును రోడ్లలో ఎట్లా యాక్సిడెంట్లు అవును అవుతున్నాయి, ఎట్లా స్టాంపేడ్లు అవుతున్నాయి, అవును మహాకుంభం ఎలా జరుగుతోంది, ట్రైన్స్లో వీళ్ళందరూ ఎక్కడెక్కడికో రావడము చేయడము, ఇవన్నిట్లో ఎన్టీఆర్ గారు మొన్న ఒక రిలీజ్ చేశారు, ఒక ప్రెస్ నోట్. నా ఫ్యాన్స్ అందరికీ నేను ఖచ్చితంగా ఒక సభ పెడతాను, వాళ్ళందరితో నేను మాట్లాడతాను, దానికంటే ఒక సందర్భం రావాలి అని. ఆ, అందరూ ఏమనుకున్నారంటే దేవరా 2 అప్డేట్ ఏమైనా చెప్తారా, లేకపోతే వార్ 2 టీజర్ ట్రైలర్ ఏమైనా రిలీజ్ చేస్తారా, ఎందుకంటే వార్ 2 ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. ఆ, సో దానికి ఏమైనా చెప్తారా, అండ్ ఎన్టీఆర్ గారు 31 మూవీ అప్డేట్స్ ఏమైనా చెప్తారా. మన ప్రశాంత్ నీల్ గారితో సినిమా ఒప్పుకున్న అవును విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు ఎన్టీఆర్ 31 ప్రశాంత్ నీల్ అనేది. ఈ సినిమా అప్డేట్స్ అనేది ఇంకా ఎన్టీఆర్ గురించి ఏ వార్త అయినా చెప్పకపోతే ఇంకేమైనా దారుణాలు జరిగిపోతాయేమో అని ప్రశాంత్ నీల్ గారు ఆ ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేసిన అప్డేట్ ఏంటంటే, దీంట్లో మనకు రోహిణి వసంత్ గారు నటిస్తున్నారు హీరోయిన్గా. ఆమె చాలా మంచి యాక్ట్రెస్. అండ్ ఎన్టీఆర్ గారితో ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయిపోయి ఎన్టీఆర్ గారు లేని సీన్స్ అన్నీ కూడా చేసేసారు. సెకండ్ షెడ్యూల్ మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. రామోజీలిం సిటీలో ఒక కోల్కతా బ్యాక్డ్రాప్లో పీరియాడిక్ డ్రామా కింద ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు ఈ సినిమాలో. సో మార్చి నుంచి ఎన్టీఆర్ గారు సెట్స్లో వస్తారు. రోహిణి వసంత్ గారు ఎన్టీఆర్ గారి మీద సెట్స్లో జరుగుతుంది. అండ్ దీంట్లో మన మలయాళం నటుడు టొవినో థామస్ నటిస్తున్నాడు యాక్చువల్గా. అండ్ దీంట్లో ఒక బాలీవుడ్ నుంచి ఒక లేడీ స్టార్ ఒక విలన్ రోల్లో యాక్ట్ చేయబోతుందని ఒక ఓకే సమాచారం. అండ్ దీని అప్డేట్స్ అన్నీ కూడా జనాలకి ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఈ సినిమా అసలు ఆగిపోయిందా, అసలు మా అన్నతో సినిమాలు ఏంటి జనాల్లో, ఎందుకంటే ఎన్టీఆర్ సినిమా మీద అప్డేట్స్ చాలా మందికి ఉంటాయి. అవును ఇప్పుడు రామ్ చరణ్ గారు చేస్తున్నారు, ప్రభాస్ గారు చేస్తున్నారు, రామ్ చేస్తున్నాడు, బన్నీ సినిమా అప్డేట్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కానీ ఎన్టీఆర్ ఏం రావట్లా. అవును సో అందుకని మేకర్స్ ఫస్ట్ షెడ్యూల్ ఆల్రెడీ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్ మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. రామోజీలిం సిటీలో పెద్ద కోల్కతా బ్యాక్డ్రాప్లో ఒక పెద్ద సెట్ వేశారు. ఆ సెట్స్లో ఎన్టీఆర్ గారు పాల్గొంటారు అని. దీంట్లో హింట్ ఏమి ఇచ్చారంటే పీరియాడిక్ డ్రామా అన్నారు. పీరియాడిక్ డ్రామా అంటే ఎప్పుడో జరిగిందా మా గురించి ఇవ్వడము, అండ్ ఎన్టీఆర్ని చూపించే విధానం అంత వైల్డ్గా ఎప్పుడు ఎన్టీఆర్ని చూసుండరు. ఆయన ఆయన అంటే ఇప్పుడు మన ఎలివేషన్స్ చూస్తూ ఉంటాం, ప్రశాంత్ నీల్ గారు ఇచ్చే అవును ఎలివేషన్స్ అన్నీ కూడా కేజీఎఫ్లో కానీ సలార్లో కానీ ఆయన ఎలివేషన్స్, అందులో ఆయనకి ఏంటంటే కలర్ బ్లైండ్ లాగా మొత్తం నలుపు, ఎక్కడ అవును చూసినా నలుపు ఉండేటట్టు. దీంట్లో మళ్ళీ ఎన్టీఆర్, ఎందుకంటే దేవరా మొత్తం కూడా కలర్ బ్లైండ్ లాగా నలుపుగానే ఉంటుంది. అవును దేవరా అంతా కూడా సీ బ్లూ అండ్ బ్లాక్ డార్కిష్లోనే తీశారు కొట్టాల శివ. మళ్ళీ ఎన్టీఆర్ని అలా చూపిస్తారా, అసలు మా అన్నని ఏంటి అనే అప్డేట్స్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అట్లీస్ట్ ఒక అప్డేట్ వచ్చింది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఏం జరుగుతుందని. అండ్ ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు, January 9th, 2026. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దామని రిలీజ్ చేసుకున్నారు. January 9th రిలీజ్ చేస్తున్నారు అని డేట్ కూడా ఫిక్స్ చేసేసారు దీన్ని. సో జనాలు ఎన్టీఆర్ని ఏదైతే చూడాలనుకున్నారో, ఎన్టీఆర్ని ఏ రకంగా అయితే ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుంది, ఎన్టీఆర్ దేవరా తర్వాత మళ్ళీ మేము వార్ 2 తర్వాత, ఎందుకంటే ఒక హీరో సినిమా సంవత్సరంలో ఒక 2-3 వస్తే వీళ్ళకు ఒక ఆనందం. అవును 2 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తే 2 సంవత్సరాలు అసలు ఏం జరుగుతుంది ఎవరికేం తెలుసండి. అవును మనం చూస్తూనే ఉన్నాం కదా, రేపు రోజు పడుకుంటే రేపు పొద్దున్న లేస్తామా అనే దాంట్లో బతుకుతున్నాం. అవును అలాంటిది వాళ్ళ హీరో, వాళ్ళ ఫేవరెట్ హీరో, వాళ్ళ అన్న ఎన్టీఆర్ అన్న నటిస్తే, అండ్ ఈ మధ్య ఏమంటే బాలకృష్ణ గారు ఫంక్షన్స్లో కూడా ఎన్టీఆర్ని పిలవకపోవడము, అసలు ఈ కుటుంబమే కాలం తొక్కేసిందా, లేదా మొన్న జరిగిన యుఫోరియా మ్యూజిక్ లైట్లో ఎన్టీఆర్ని పిలవకపోవడము, కళ్యాణ్ రామ్ గారు రాకపోవడము, అవును ఇవన్నీ అనుమానాలకి తెరదించుతూ ప్రశాంత్ నీల్ గారి సినిమా అప్డేట్ ఇవ్వడము. ఎందుకంటే అవన్నీ వదంతులు పోతాయి, అవును ఈ సినిమా మీద ఓకే మా ఎన్టీఆర్ గారి సినిమా వస్తుంది అని, దీని మీద దృష్టి సాధిస్తారు అని ఈ సినిమా అప్డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. చూద్దాం ప్రశాంత్ నీల్ గారి సినిమా, ఎన్టీఆర్ గారి 31 మూవీ. సో శరవేగంగా వీళ్ళు కూడా 50 సినిమాలు కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ చిన్న సినిమాలు ఇప్పుడు పెద్ద హీరోలు 150 సినిమాలు 100 సినిమాలు అన్ని చేస్తున్నారు, వీళ్ళకి ఇంకా 30-40 సినిమాల దాకే ఉన్నారు, అవును 30లోనే ఉన్నారు.
సో ఈ రామ్ చరణ్ గారు అయితే ఆర్సీ 17 ఇంకా అవును. 16-17. ప్రభాస్ గారు కూడా కనీసం ఒక 20-30-25-26 సినిమాల దాకే అంతే. ఉన్నారు. ఎవరు 50 క్రాస్ చేయట్లా. అవును. సో వీళ్ళైనా క్రాస్ చేస్తారా తొందరగా అని చెప్పి జనాలు వెయిట్ చేస్తున్నారు. అలాంటివి రావాలి. అలాంటివి వస్తేనే సంవత్సరానికి ఓ 2-3 సినిమాలు పడితే జనాల్లో ఉంటారు. లేదా ఫేడ్ అవుట్ అయిపోయిన ఆర్టిస్ట్ లాగే ఉంటారు. దీంట్లో ఇంకొక అప్డేట్ ఏంటంటే రోహిణి వసంతతో పాటు సమంత కూడా నటిస్తుంది అని ఉన్నారు. సమంత ఇంకా ఓకే చెప్పినట్లు లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారితో సమంత పేరు చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరికి మంచి మంచి హిట్లు ఉన్నాయి. ఈ సినిమాతో చేస్తే ఆమె 4వ సినిమా 5వ సినిమా అవుతుంది ఎన్టీఆర్తో చేయడం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సమంత కానీ, కాజల్ కానీ, తమన్నా కానీ ఇలాంటి వాళ్ళని తీసుకోవట్లా. ఎక్కడ చూసినా సాయి పల్లవి లేకపోతే భాగ్యశ్రీ బోర్సే కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. వీళ్ళు కూడా మంచిగా సుస్థిర స్థానాన్ని ఉన్నారు కదా, వీళ్ళ పక్కన చేస్తే బాగుంటుంది కదా. అగైన్ ఆ పేరు స్క్రీన్ మీద చూడడం అవును. ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో ఇప్పుడేంటి వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోయి కొత్త తరం వచ్చేసిందని అనేది కదా. సో వీళ్ళని పెట్టుకొని కూడా డైరెక్టర్ల సినిమా తీయాలని ఎన్టీఆర్ గారు సూచించారంట. అందుకే సమంత పేరుని సజెస్ట్ చేశారు. అందరూ అనుకుంటారు ఎన్టీఆర్కి కాజల్ అగర్వాల్ చాలా మంచి ఫ్రెండ్, కాజల్ అగర్వాల్కి చాలా రోల్స్ ఇచ్చాడు ఎన్టీఆర్ అప్పుడని. లేదు, సమంత అనే పేరు ఎన్టీఆర్ గారు సజెస్ట్ చేసినట్టు. అండ్ సమంత ఐ షుడ్ కమ్ బ్యాక్ విత్ బ్లాక్ బస్టర్ ప్రశాంత్ నీల్ పాత్రలో. ఎందుకంటే ఫీమేల్ క్యారెక్టర్స్కి ప్రశాంత్ నీల్ దాంట్లో చాలా మంచి ఉంటాయి. కేజీఎఫ్లో చూసుకుంటే ఆ అమ్మాయి సంయుక్త హెగ్డే, అండ్ మన దీంట్లో ఇదేంటి సలార్లో చూసుకుంటే శృతి హాసన్ అండ్ ఈశ్వరీరావు అమ్మ క్యారెక్టర్ అద్భుతంగా, శ్రీయారెడ్డి ఝాన్సీ క్యారెక్టర్స్, అండ్ కేజీఎఫ్ 2లో రవీనా టాండన్ క్యారెక్టర్, ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ కీ రోల్స్ ఉంటాయి. అలాంటిది రోహిణి వసంత్తో పాటు సమంత నటిస్తే కూడా బాగుంటుంది, సమంత గారు ఎన్టీఆర్ సినిమాలో ఉంటే బాగుంటుంది అనడం కూడా జనాలకి దాన్ని ఏమంటారు, ఒక ఆనందం. వాళ్ళిద్దరికి కలిసి నటిస్తున్నారు. మళ్ళీ సమంత ఫ్యాన్స్ సపరేట్ ఉన్నారు. అండ్ ఖుషి తర్వాత సమంత తెలుగులో ఏమీ యాక్సెప్ట్ చేయలేదు. ఆమె హిందీ అండ్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తోంది. ఈ సినిమాతో మళ్ళీ సమంత వస్తే పీపుల్కి ఒక ఫీస్ట్ లాగా ఉంటుంది అని అనుకుంటున్నారు. చూద్దాం ఏం జరగబోతోందో.